హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ని. ఈ విధంగా మనం వజ్రెక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. మనకు ప్లేస్టోర్లో అయితే యాప్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం వజ్రెక్స్ యాప్ను ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మనకు మనిషి బొమ్మ మాత్రం దాని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్ ఈ విధంగా ఉంటాయి. దీనితో మనకేమొస్తుంది, మెయిల్ ఐడి. ఫస్ట్ మనం మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనకు మెయిల్కు ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక మెయిల్కి ఒక వెరిఫై నో మెయిల్ అనేసి వస్తుంది. ఇక్కడ వెరిఫై నో ఇక్కడ మెయిల్కి వెళ్ళి మనము మెయిల్ అడ్రస్కి వెళ్ళి మనం మెయిల్ అడ్రస్ ఇచ్చాం కదా, ఇక్కడ మెయిల్ అడ్రస్కి ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మనము వెరిఫై మెయిల్ అని కొట్టితే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళేసి వెరిఫై అనేది అయిపోతుంది. వెరిఫై యువర్ అకౌంట్ అనేది చూపిస్తుంది. మనకు వెరిఫై అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనము మొబైల్ నెంబర్ SMS, అంటే ఇది సెక్యూరిటీ పర్పస్ మీద అథెంటికేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి మొబైల్ నెంబర్తో SMS చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు OTP అనేది వస్తుంది. నెక్స్ట్ కొట్టేసరికి మనము ఎంటర్ చేసిన తర్వాత ఓకే అయిపోతుంది, వెరిఫై అయిపోతుంది. అప్పుడు మనము కంప్లీటెడ్ యువర్ KYC చేయాలి. ఇప్పుడు వెరిఫై అకౌంట్ అయిపోయింది కాబట్టి కంటిన్యూ కొట్టేసిన తర్వాత వెరిఫికేషన్ మనకు ఇక్కడ వచ్చేసి పాన్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. పాన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవ్వాలి. ఇక టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే కొట్టేసి యాక్సెప్టెడ్ కొట్టి కంటిన్యూ కొట్టిన తర్వాత మనకు ఇక్కడ డాక్యుమెంట్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేస్తాం. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకు పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సింది. ఒరిజినల్ పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ KYC ఫెయిల్ అవుతుంది, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనము దగ్గర పెట్టుకొని ఇవి మన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మనం దగ్గర పెట్టుకుని బ్యాంక్ అకౌంటు అవన్నీ మనం చేసుకుంటే ఒకటేసారి పని అంతా అయిపోతుంది మనకు. ఈ విధంగా మనకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే 3 స్టెప్లలో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకు నెక్స్ట్ వెరిఫికేషన్, అకౌంట్ వెరిఫికేషన్లో ఆధార్ కార్డును కూడా సేమ్ ఫ్రంట్ బ్యాక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ మనకు థ్యాంక్ యూ కంటిన్యూ కొట్టేసేసరికి ఓకే అయిపోతుంది డాక్యుమెంట్. నెక్స్ట్ మనకు KYC అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రేడింగ్ అనేబుల్గా ఉందా లేదా చూసుకోవాలి. డిపాజిట్ క్రిప్టో అనేబుల్గా ఉందా లేదా చూసుకోవాలి. అనేబుల్ చూసుకోవాలి. వెరిఫికేషన్ అకౌంట్ స్టార్ట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకేం చేస్తామంటే బ్యాంక్కి పేమెంట్ ఏ విధంగా మనకు బ్యాంక్కి ఇచ్చుకోవాలి కదా, మనం అమౌంట్ వేయాలన్నా మనం తీసుకోవాలన్నా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. బ్యాంక్తో పాటు మనం ఫోన్పే, గూగుల్ పే ఏదో ఒకటి ఇచ్చుకుంటే మనకు బాగుంటుంది. మనకి ఇక అకౌంట్ నెంబర్ ఇస్తాము. అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు IFSC కోడ్ నెంబర్ ఇస్తాము. IFSC కోడ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏ అకౌంట్, ఇప్పుడు సేవింగ్ అకౌంటా లేదా బిజినెస్ కొందరికి బిజినెస్ అకౌంట్ కూడా ఉంటుంది. చాలామందికి ఇండివిజువల్ వాళ్ళకంతా సేవింగ్ అకౌంటే ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి సేవింగ్ అకౌంట్ అనేది పెట్టండి. ఇక్కడ యూపీఐ అంటే మనకు తెలుసు కదా, ఫోన్పేలో UPI అడ్రస్ ఉంటుంది. అక్కడ మనం ఇక్కడ చేసేసినామంటే ఓకే అయిపోతుంది. ఇది ఈ విధంగా మనకు UPI చేసిన తర్వాత మనకి ఇక్కడి వరకు అయితే కంప్లీటెడ్గా అయిపోతుంది మనకు. ఈ విధంగా అయితే మనం వజ్రెక్స్ అకౌంట్ని అయితే యాజ్ ఇట్ ఈజ్గా నీట్గా ప్రాసెస్ 1 by 1 అయితే చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఫస్ట్ పేజ్లో మనం యాప్ని అయితే ఓపెన్ చేసుకున్నాం. రెండో పేజ్లో మనము ఇక్కడ క్లిక్ చేసాము మనిషి బొమ్మ పైన. ఇక్కడ మనకి ఏం జరిగింది, మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓకే, నెక్స్ట్ పేజీలో వెరిఫై అకౌంట్ ఈమెయిల్ ఐడికి మనం వెరిఫికేషన్ చేస్తున్నాము. అక్కడ మన ఈమెయిల్ నుంచి మనం వెరిఫికేషన్ అయితే చేయాలి. వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడికి ఒక OTP అనేది వచ్చింది, వెరిఫై మెయిల్ అనేసి. అక్కడ ఎంటర్ చేసినామంటే ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెరిఫై అకౌంట్ అని చూపిస్తుంది. మనకి ఇక్కడ ఖచ్చితంగా వెరిఫై అకౌంట్ అని చూపిస్తుంది. వెరిఫై అకౌంట్ అని చూపించిన తర్వాత మనం మొబైల్ నెంబర్ SMS అలర్ట్ అని చూసుకోవాలి. ఆ SMS అలర్ట్ చూసుకుంటే మనకు ఒక అథెంటికేషన్ ఒక OTP అనేది వస్తుంది. OTP నెక్స్ట్ కొట్టేస్తే మనది 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ అథెంటికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చి KYC కంప్లీట్ చేయాలి. ఈ విధంగా పాన్ కార్డ్ ఫస్ట్ ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ ఆధార్ కార్డు ఇవ్వాలి. ఈ విధంగా అయితే మనం స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటే ఓకే అయిపోతుంది సక్సెస్ఫుల్గా. సింపుల్ ప్రాసెస్సే. మనము కొంచెం ఏంటంటే ఇక్కడ ఆధార్ కార్డులో కొంచెం సక్సెస్ బాగా లేకున్నా కానీ కొంచెం మనకు ఒరిజినల్ పెట్టేసినాం, పాన్ కార్డు ఒరిజినల్ పెట్టేసి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ క్లారిటీగా మనకు బ్యాంకులో ఏ విధంగా ఉందో పేరు అదే విధంగా మన ఆధార్ కార్డులో కానీ మన పాన్ కార్డులో కానీ ఉండే విధంగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం బైనాన్స్ నుంచి
ఇక్కడికి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి మన కాయిన్స్ ఇప్పుడు యూఎస్డి కాయిన్ కానీ బిఎస్డి కాయిన్ కానీ ఉన్నాయనుకోండి, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు విత్ ఫీ ఏం లేకుండా, మన ఫీజు లేకుండా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము వజ్రెక్స్ అకౌంట్ను కూడా వాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.